ఇక్కడ వీళ్ళిద్దరూ ఒక నిధి కోసం అడవిలోకి వస్తారు. వాళ్ళు అక్కడున్న అడవి మనుషుల దగ్గర చిక్కుకుంటారు. ఆ అడవి మనుషులు వాళ్ళిద్దరిని ఒక పెద్ద పాత్రలో కూరగాయలతో పాటు వాళ్ళను కూడా వేసి బాయిల్ చేస్తారు. వాళ్ళు అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. ఆ కుండ లోపలికి వెళ్లి వాళ్ళిద్దరూ మార్చి స్విమ్ చేస్తారు. ఇప్పుడు ఆ కుండ ఊగి దాంట్లో ఉన్న వాటర్ ఆ నిప్పు మీద పడి ఆ నిప్పు ఆరిపోతుందని వాళ్ళు ట్రై చేస్తారు. ఆ నిప్పు ఆరేలా లేదు. వాళ్ళు వదలకుండా ట్రై చేస్తారు. అప్పుడు ఆ కుండ దొర్లి ఆ కొండపై నుంచి కిందికి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఎలాగో తప్పించుకున్నామని బయటకు వస్తారు. కానీ అంతలోనే ఆ అడవిలో ఉన్న సింహాలన్నీ ఆ కుండ దగ్గరికి వస్తాయి. మళ్ళీ చిక్కుకున్నాం దేవుడా అనుకొని అక్కడి నుంచి ఎలా తప్పించుకోవాలని మళ్ళీ ఆలోచిస్తారు. అంతలోనే వాళ్ళని వెతుక్కుంటూ వచ్చిన ఎనిమి గ్రూప్ పైనున్న అడవి మనుషుల్ని షూట్ చేస్తా ఉంటారు. ఆ బుల్లెట్ సౌండ్ విని అక్కడున్న సింహాలంతా అక్కడి నుంచి పారిపోతాయి. ఫైనల్ గా వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకుని వస్తుంటే మళ్ళీ అక్కడి నుంచి ఒకడు తలకిందులుగా వచ్చి వాళ్ళిద్దరిని పైకి తీసుకెళ్లిపోతాడు. యాక్చువల్లీ ఆ అడవి మనిషి వాళ్ళు మంచి వాళ్ళే వీళ్ళని ఆ ఎనిమి గ్రూప్స్ నుంచి కాపాడుతారు. చివరికి వాళ్ళ హెల్ప్ తో వాళ్ళు వెళ్లాల్సిన నిధి ప్లేస్ కి వాళ్ళు వెళ్తారు.